నమస్తే myself సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వర్షం పొంగిపొర్లిన వాగులు వంకలు పలు ప్రాంతాలలో స్తంభించిన జనజీవనం కొండగట్టులో వైభవంగా గిరి ప్రదక్షిణ పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు బాలసదన్ నుంచి 2 విద్యార్థినుల మిస్సింగ్ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఇక వార్తలోని వివరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు వంకలు పొంగి పొరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు సింగరేణి ఏరియాల్లోని ఓసీపీలోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఈ ప్రాజెక్టు రహదారులన్నీ బురదమయం కావడంతో భారీ వాహనాలు నడిచే పరిస్థితి లేకుండా యార్డుకే పరిమితమయ్యాయి. వర్ష ప్రభావం కారణంగా రామగుండం రీజియన్లోని ఓపెన్ కాస్ట్ గనుల్లో రోజుకు 50,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. గత రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 5 ఇంక్లైన్ చౌరస్తాతో పాటు 2వ బొగ్గుగని సమీపంలో అండర్ బ్రిడ్జ్ వద్ద పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక 2 ఇంక్లైన్ అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటిలో కారు ఇరుక్కుపోవడంతో సింగరేణి కార్మికులు కారును బయటకు తీశారు. పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో గోదావరి ఖని పోలీసులు రహదారిని బ్లాక్ చేసి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పాలకుర్తి, అంతర్గా మండలాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువైన నేపథ్యంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి ఖని 5 ఇంక్లైన్ డ్రైనేజీ వద్ద వరద నీరు పొంగి పొర్లడంతో గోదావరి ఖని నుండి మంతిని, బేగంపేట వైపు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వెన్నంపల్లి గ్రామంలో పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. గ్రామంలో ఇటీవల వేసిన వరి నాట్లు నీట మునిగాయి. మడిపల్లి కాలనీ, అంకంపల్లి రహదారి మధ్యలో ఉన్న ఒర్రే ఉధృతంగా ప్రవహించడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు హుసేన్ మియా వాగు ఉధృతంగా ప్రవహించడంతో మత్స్య కార్మికులు చేపల వేటకు వెళ్లవద్దని తహసీల్దార్ రాముడు, ఎస్ఐ సుధాకర్ హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరూ ఉండవద్దని ప్రజలకు సూచించారు.
ఉదయం నుండి కురుస్తున్న వర్షానికి సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు రోడ్లు జలమయమయ్యాయి. సిరిసిల్ల పాత బస్టాండ్ దగ్గరలోని కరీంనగర్ రోడ్డుపైకి మోకాళ్ల లోతు వరద నీరు వచ్చి చేరింది. సిరిసిల్ల టు కరీంనగర్ వెళ్లే రోడ్డు చెరువును తలపించింది. దీంతో ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సంజీవయ్య నగర్, కమాన్ ప్రాంతాలలో పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రజలు అటువైపు వెళ్లకుండా పోలీసులు బ్యారికేడ్లు అడ్డుపెట్టారు. సంజీవయ్య నగర్, అశోక్ నగర్, పాత బస్టాండ్, వెంకంపేట తదితర ప్రాంతాల్లోని పలు రోడ్లు జలమయం కావడంతో ఆయా ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని రంగంపల్లి రాజీవ్ రహదారి వద్ద వరద ఉధృతి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కు పలు సూచనలు చేశారు. రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరూ ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరారు. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కమిషనర్ ఆకుల వెంకటేష్ తో పాటు పలువురు కౌన్సిలర్లు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని మానువాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి జలాశయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఇటు గ్రామాల్లో చిన్న చిన్న వాగులు పొంగుతూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మూలవాగు ద్వారా జలాశయానికి 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. గత అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లా సారంగాపూర్లో అత్యధికంగా 195.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ధర్మపురి నియోజకవర్గంలోని సిరికొండలో 182.3, గుల్లకోటలో 175.8, వెలుగటూరులో 166.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయ్కల్ మండలం అల్లీపూర్లో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా అర్ధరాత్రి నుండి కురిసిన వర్షానికి ధర్మపురి మండలం ఆక్సాయిపల్లి వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో జగిత్యాల, ధర్మపురి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్మపురి వద్ద గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో నది స్వల్ప ఉధృతితో ప్రవహిస్తోంది. దీంతో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గోదావరి నదికి అనుబంధంగా ఉన్న వాగుల్లోకి భారీగా వరద నీరు వస్తూ ఉండడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరుగుతుంది. ఇక ఇటు పెద్దపల్లి జిల్లాలో సైతం గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిచింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కమాన్పూర్ మండల కేంద్రంలో 141.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రామగిరి మండలం ముల్కలపల్లిలో 136.0, రామగుండం మండలం ఎయిటింగ్లైన్ కాలనీలో 133.5, మలయాలపల్లిలో 131 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేపు, ఎల్లుండి కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అలర్ట్గా ఉండాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.
జగిత్యాల జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు, రహదారులపై వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు నీట మునిగాయి. మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్ పలు వార్డులను సందర్శించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు జగిత్యాల టు ధర్మపురిలో రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం బ్రిడ్జి నీట మునగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల పరిసర ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుకున్నాయి. జగిత్యాల జిల్లాలోని వెంకటాద్రి నగర్ టు గోవిందుపల్లి బ్రిడ్జిపై వరద నీరు పారుతోంది. దీంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో అప్రమత్తమైన మున్సిపల్ అధికారులు జేసీబీ సహాయంతో ప్రజలను సురక్షితంగా బ్రిడ్జి దాటించారు. మరోవైపు మెట్పల్లిలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల చుట్టూ భారీగా వరద నీరు చేరింది. పాఠశాల పక్కనే చెరువు కట్ట నిర్మాణంలో ఉండడంతో పైనుంచి వచ్చే వరద నీరు చెరువులోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. గత 2 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి 15వ వార్డు, పెద్దమ్మ నగర్లోని కాలువ, రంగంపల్లి 11వ వార్డు, సాయి గార్డెన్ వద్ద మరియు రాపల్లి డబుల్ బెడ్రూమ్ల వద్ద ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో పరిసరాలను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం కారణంగా డ్రైనేజీ వద్ద కానీ, లోతట్టు ప్రాంతాల్లో కానీ నీరు నిల్వ ఉన్నట్లయితే మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే నీరు నిలవలేకుండా ప్రత్యామ్నాయ చర్యలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, స్థానిక కౌన్సిలర్లు పూదరి మహేందర్, తోట ఫణీందర్ భూపతి, మొలుగూరి కమల్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డు ఆఫీసర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ పులిపాక రాజు, జవాన్ బొంగోని అనిల్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మడిపల్లి కాలనీ, అంకంపల్లి గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రెను డీసీపీ బూక్యా రామరెడ్డి, ఏసీపీ జి కృష్ణ పరిశీలించారు. ఒర్రె వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట బారికేడ్లు, ట్రాక్టర్లను ఏర్పాటు చేయాలని, నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని చీకురాయి, భోజన్నపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భోజన్నపేట వద్ద రోడ్డుపైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొత్తపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ వర్షం కారణంగా నీట మునగడంతో
కొత్తపల్లి పెద్దపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద రాజీవ్ రహదారిపై పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహించింది. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల వద్ద భారీ ఎత్తున వరద నీరు నిలిచిపోగా స్థానిక పెద్దమ్మ నగర్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రంలో 43వ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ వేడుకలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో 43వ గిరి ప్రదక్షిణ వైభవంగా నిర్వహించారు. ముందుగా చిలుకూరు బాలాజీ శివాలయం ఆలయ ప్రధాన పూజారి సురేష్ ఆత్మరాం మహారాజ్ ఆధ్వర్యంలో కొండగట్టు దిగువ ప్రాంత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో పాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 400 మంది భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎల్నినో ప్రభావం తొలగిపోయి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రులు తెలిపారు. కొరకు గురు పౌర్ణమి రోజు రాష్ట్ర ప్రభుత్వం సమృద్ధి వర్షాలు పడాలనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నీ కూడా పూజలు చేయమని చెప్పి, ఎందుకంటే ఎలినో ఒక ప్రకృతి వైపరీత్యం, దాన్ని భగవంత్ సంకల్పంలో, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇలా బల్కంపేట ఎల్లమ్మ తీసుకున్నా, లేదా ఉజ్జయిని మహంకాళి తీసుకున్నా, లాల్ దర్వాజా తీసుకున్నా, వేములవాడ రాజన్న తీసుకున్నా, కొండగట్టు తీసుకున్నా, ఏ దేవాలయమైనా ఇటువంటి విపత్తుల్లో ప్రజలను రక్షించడానికి వారు అప్పుడు కూడా కరుణించినారు. కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్లో జరుగుతున్న బోనాల సందర్భంగా కూడా ప్రతి బోనం దగ్గర కూడా వర్షం పడాలని పూజలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి ఈరోజు కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 43వసారి పౌర్ణమి గురు ప్రదక్షిణ జరుగుతుంది, గిరి ప్రదక్షిణ. ఈ సందర్భంగా భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం, మంచి సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి మా ప్రజలుండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. సంబంధించిన మంత్రివర్యులు, బలైన వర్గాల ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు మా మేడిపల్లి సత్తన్న, అదేవిధంగా మా ప్రియమిత్రుడు గవర్నమెంట్ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆదిశ్రీఅన్న గారు, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మా కార్పొరేషన్ చైర్మన్స్, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులంతా, ఆంజనేయ స్వామి భక్తులంతా కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఆ స్వామివారి యొక్క గురు పౌర్ణమి రోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చల్లగా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి. సకాలంలో వర్షాలు పడకపోయినప్పటికీ ఆలస్యమైనా కూడా మంచి వర్షాలు, శుభసూచకంగా వర్షాలు పడడం చాలా ఆనందదాయకం నుంచి కూడా గొప్పగా ఆ స్వామి కొండగట్టు ఆంజనేయ స్వామి అందరినీ చల్లగా చూడాలని చెప్పి జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నాం. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారి సహకారంతో కొండగట్టు అంజన్న ఆలయంలో ఈరోజు వర్ణయాగానికి సంబంధించినటువంటి ఓ పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించే క్రమంలో పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర మంత్రులు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చొప్పదండి సత్యం గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అనేక మంది అంజన్న భక్తులు ఆధ్యాత్మిక చింతనలో వర్షాలు సమృద్ధిగా కురవాలని చెప్పని చేసేటువంటి ఈ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి గురు పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చే క్రమంలో వర్ణ దేవుడు కూడా ఈరోజు కరుణించి సమృద్ధిగా వర్షం రూపంలో రావడం రైతుల కళ్ళల్లో, ప్రజల కళ్ళల్లో ఆనందం కల్పిస్తున్న వేళ పచ్చని పొలాలు మరి బ్రహ్మాండంగా పండే విధంగా ఈరోజు వర్షాలు రావడం లభించింది. అంజన అనుగ్రహం. గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసినప్పుడు 29 కిలోమీటర్లు, కానీ తర్వాత గిరి ప్రదక్షిణలో ఇబ్బంది కలుగుతుందని పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తే
వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా స్పందించి తన సొంత నిధులిచ్చి దారి చేయడానికి మార్గం సుగమం చేశారు. కాబట్టి ఈరోజు ఇంతమంది తిరగగలుగుతున్నారు. ఇలాంటి మంచి వ్యక్తులు దేవాలయం గురించి ఆలోచిస్తే దేవాలయాలు చాలా అద్భుతంగా బాగుపడతాయి. దానికి ఈరోజు నిదర్శనం అండి. వర్షం పడాలని సంకల్పం చేసుకున్నాం, అద్భుతంగా వర్షం పడుతుంది. కాబట్టి ఇంతమంది వచ్చారు. వీళ్ళందరికీ అంజన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. మా గురువు గారికి, మా నాన్నగారికి మేము స్మరణ చేస్తూ జై శ్రీరామ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ ఘటన కలకలం సృష్టించింది. స్థానిక మార్కండేయ కాలనీ బాల సదన్ చిల్డ్రన్ హోం నుంచి ఇద్దరు విద్యార్థినులు కాంపౌండ్ వాల్ దూకి పారిపోయినట్లు సమాచారం. సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలోని బాలసదన్ చిల్డ్రన్స్ హోం నుండి ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. 9వ తరగతి చదువుతున్న ఉమామహేశ్వరి, 4వ తరగతి చదువుతున్న ఆకృతి తెల్లవారుజామున కుర్చీల సాయంతో గోడ దూకి పారిపోయినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఉమామహేశ్వరి స్వగ్రామం పెద్దపల్లి రూరల్ మండలం పాలితం కాగా, ఆకృతి స్వగ్రామం ఓదలా మండలం ఉప్పరిపల్లె. ఉమామహేశ్వరి 3 రోజుల క్రితమే బాలసదన్లో చేరినట్లుగా తెలుస్తోంది. రాత్రి సమయంలో బాలికలు కనిపించకపోవడంతో ఆందోళనకి గురైన హాస్టల్ సిబ్బంది సూపరింటెండెంట్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిఐ రంజిత్ రావు, ఎస్ఐ చంద్రకుమార్ హాస్టల్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిన్న ఈవినింగ్ నైట్ డ్యూటీ మేడము డ్యూటీ చేస్తున్న సమయంలో మార్నింగ్ 3 గంటలకి 3:06 నాకు కాల్ చేసింది. నేను మళ్ళీ ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు చూడలేదు. వెంటనే నేను 3 గంటల 6 రిటర్న్ కాల్ చేసినాను. ఏమైందిరా అని అడిగితే, ఇద్దరు పిల్లలు లేరు మేడం, గోడ దగ్గర చైర్స్ వేసి ఉన్నాయి, పారిపోయినట్టు అనిపిస్తుంది మేడం అని చెప్పింది. వెంటనే నేను అదే ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చి ఆటోలో ఇక్కడికి వచ్చిన సార్. దాదాపు 4 అయింది సార్. వచ్చి ఒకసారి సీసీ కెమెరా అది చూసినాను సార్. చూసేసరికి పిల్లలు అవి కనిపించినాయి సార్. వాళ్ళు గోడ దగ్గరికి 2 బ్యాగులు తీసుకొని, పెద్ద పాప ఉమామహేశ్వరి 15 సంవత్సరాలు, చిన్న పాప ఆకృతిని 8 ఇయర్స్ ఉంటుంది, బ్యాగ్ తీసుకొని ఆ చైర్స్ మీద నుంచి గోడ అందకపోతే ఒక చైర్ నుంచి ఇంకొక చైర్ వేసుకొని పాపను తీసుకొని పారిపోయినట్లు మన సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొరికింది. పిల్లలు ఎక్కడున్నా మాకు తొందరగా కలిపేయగలరని ఫోన్ వచ్చినాక మేడం నైట్ డ్యూటీ మేడంతో నేను మాట్లాడినాక వెంటనే నేను 3 గంటల 12 నిమిషాలకి ఎస్ఐ సార్ చంద్రకుమార్ సార్, సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ సార్కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసిన. సార్ అలర్ట్ చేసింది. గురు పౌర్ణమిని పురస్కరించుకుని వివిధ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే సమీపంలోని దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామివార్లను దర్శించుకుని విశేష పూజలు చేశారు. దీంతో ఆయా ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. మరోవైపు పాఠశాలల్లో విద్యార్థులు గురువులను సత్కరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఆలయాలలో గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. స్వామివార్ల ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు రాచర్ల పార్థసారథి రాజు, భక్తులు పాల్గొన్నారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మనది సనాతన ధర్మం గల హిందూ ధర్మం. ఆదిశంకరాచార్య మనకు ఇప్పుడు ఈ కలికాలంలో గురువు ఆయన. అటువంటి ఆదిశంకర పరంపరలో ఈరోజు మనం భారత తీర్థ, విధుశేఖర భారతి తీర్థ హయాంలో ఇప్పుడు నడుస్తున్నది ధర్మం. అయితే మన గంభీరావుపేట మండల కేంద్రంలో అన్నగారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా దత్తాత్రేయ స్వామి యొక్క ప్రతిష్ఠ జరిగింది. మనం ఎక్కడికెక్కడికో పోతాం, గానగాపురంకి పోతాం. గానగాపురంకి పోయి మన గంభీరావుపేట నుంచి చాలామంది పోతుంటారు గానగాపురం. అదేవిధంగా ఇక్కడ మన వరదవెల్లి పోతుంటారు దత్తాత్రేయ స్వామిని. కానీ మన గంభీరావుపేట మండల కేంద్రంలో విశిష్టమైనటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది మన గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈరోజు గురు పూర్ణిమ.
దాన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. వ్యాస మహర్షికి సంబంధించింది వ్యాస పూర్ణిమ. నాడే గురు పూర్ణిమ మనం నిర్వహించుకుంటాం. గంభీరపేట గ్రామం లోపల మనం ఇక్కడ దత్తాత్రేయ వారిని ప్రతిష్ఠించుకున్నాం. గణపతి, సాయిబాబా. ఈరోజు ఇక్కడ ఈ వర్షం బాగా ఉన్నది కాబట్టి కొంత ఇబ్బందికరమైనా కూడా ఇక్కడ మంచిగా కార్యక్రమం ఇప్పటిదాకా అభిషేకం మొదలైనటువంటి మన పురోహితుడు రాజపంతుల ఆధ్వర్యం లోపల మనం జరిగింది. దీని తర్వాత సాయిబాబా గుడి దగ్గరికి పోతాం. ఇక్కడ దీనికి సర్వ బాధోపశమన దత్తాత్రేయులని దీనికి అప్పుడు మేము ప్రతిష్ఠించినాడు పేరు పెట్టినాం. తర్వాత ఇక్కడ దీని ముందర కూడా రావి చెట్టు చిన్న మొలక పెడితే బ్రహ్మాండమైనటువంటి దత్తస్వరూపమైనటువంటి రావి చెట్టు ఇది. ఆదితో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపణే, ఆదితో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణే, ఆగ్రే శివరూపాయ వృక్షరాజాయతే నమః. దీనికి ఉన్నటువంటి పేరు. ఇక్కడ చాలా సందర్భాలలో మొక్కులు కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. అంతకుముందు భజన కీర్తనల మధ్య సాయిబాబాను ఊరేగించారు. అనంతరం ఆలయ చైర్మన్ ఎర్రం గంగనరసయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ సర్పంచ్ తర్రి మనోహర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని కేరళ గ్లోబల్ హైస్కూల్లో గురు పౌర్ణమి సందర్భంగా గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. గురువుల పట్ల ఎల్లప్పుడూ భక్తి, గౌరవం కలిగి ఉండాలని ప్రిన్సిపల్ లతిక విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలోని రైతు వేదిక ఎదుట బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఎల్నినో ప్రభావంతో నష్టపోతున్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు వేదిక ద్వారా ప్రభుత్వ కంపెనీలకు చెందిన విత్తనాలను సబ్సిడీపై అందించాలన్నారు. వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి రైతులకు క్షేత్రస్థాయిలో నేరుగా సమాచారం అందివ్వడం లేదంటూ అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎస్ఆర్ఈజీఎస్ ద్వారా రూపాయలు 15 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ చొప్పరి సంధ్యారాణి కుమార్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా కనగర్తి గ్రామంలో పెద్దపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు చింతకుంట విజయరమణ గారి సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ వర్క్లో భాగంగా 15 లక్షల సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి మా కనగర్తి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో పెద్దపల్లి ఎమ్మెల్యే మన ఓదెల ముద్దుబిడ్డ, ప్రభుత్వ విప్పు, మొన్ననే మంత్రి హోదా కూడా వచ్చింది వారికి. వారి ప్రత్యేక చొరవతోటి, ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి ఈ గ్రామాన్ని, కనగర్తి గ్రామాన్ని మండల స్థాయిలో అభివృద్ధి చేయాలనే కృత నిశ్చయంతో వారు ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు మరియు గ్రామంలో ఉన్నటువంటి మా పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు అందరూ కూడా విజయనని అన్న మా కనగర్తి గ్రామానికి ఇది కావాలని చెప్పి అడగంగానే ఏది అడుగుతుంది వెంటనే మరి శాంక్షన్ ఇస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా మన మండలాన్ని పెద్దపల్లి నియోజకవర్గంలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని, మరి కనగర్తి గ్రామం అన్ని గ్రామాలకు లింక్ అయి ఉన్నది కనుక పేరుకి గ్రామ పంచాయతీ అయినా కూడా మండల కేంద్రంగా
అంటే చూడడానికి ఆ విధంగా ఉండాలని చెప్పి మేమందరం కూడా మనసారా కోరుతూ పేకాడుతున్న పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరు శివార్లో పేకాడుతూ ఉన్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ చంద్రకుమార్ సిబ్బందితో కలిసి దాడి చేసి పూసాల గ్రామానికి చెందిన 5గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25,000 రూపాయల నగదుతో పాటు 5 మొబైల్ ఫోన్లు, 3 బైక్లు, కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపైన కేసు నమోదు చేసినట్టు సీఐ రంజిత్ కుమార్ తెలిపారు. పంట పొలాలలో అనారోగ్యానికి గురి అయిన నెమలిని స్థానిక రైతులు రక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లిలో పంట పొలాల వద్దకు దాహం తీర్చుకునేందుకు వచ్చిన నెమలి అలసిపోయి అక్కడే ఉండిపోయింది. అటుగా వెళ్తున్న రజనీకాంత్ అనే రైతుతో పాటు చుట్టుపక్కల వారు కలిసి నెమలిని రక్షించారు. గ్రామ సర్పంచ్ రంగారావు, కారోబార్ రమేష్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దుండగులు బంగారం, వెండి, నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. మండల కేంద్రానికి చెందిన పత్తిస్వామి కుటుంబ సభ్యులు కరీంనగర్కు వెళ్లగా గమనించిన దుండగులు తాళాలు పగలకొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని 9 తులాల బంగారం, 16 తులాల వెండి ఆభరణాలతో పాటు 30,000 నగదును ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం సహాయంతో పలు ఆధారాలను సేకరించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ, ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనుకోకుండా మా మామయ్య కొద్దిగా హాస్పిటల్లో సీరియస్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు. బాగా సీరియస్గా ఉన్నాడంటే మేము ఇంటికి తాళం వేసి కరీంనగర్ వెళ్ళడం జరిగింది. మన సోమవారం నాడు 10-11 గంటల మధ్యాహ్నం ఎల్లారెడ్డిపేటలో బండి బస్టాండ్లో పెట్టేసి కరీంనగర్ వెళ్ళినాము. అనివార్య కారణాల వల్ల అక్కడే ఆగిపోవడైంది. తను బాగా సీరియస్గా ఉండట్లా హాస్పిటల్లోనే ఉండిపోయినాము. నిన్న సాయంకాలం కింద ఉన్నాయకు అది లైట్ వేయమని చెప్తే బాల్కనీలో లైట్ వేసి పెట్టింది. కానీ వారి కింద షాప్ కూడా ఉంటుంది. వారు ఉన్నారు, వాళ్ళు కొరియర్ వస్తుంది. కొరియర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినట్టున్నారు. నిన్న రాత్రి పొద్దున పక్క వాళ్ళు డోర్ కుల్లా ఉంది కానీ కోతులు ఉన్నాయని చెప్తే దాన్ని తాళం వలగొట్టి ఎవరో లోపల మొత్తం అన్నీ చెల్లాచెదురు చేసి దాదాపుగా 9-10 తులాల గోల్డు, కొంచెం డబ్బు అంటే 20-30 వేల దాకా ఉండే. పెళ్ళి అయింది మొన్నే మా కొడుకుది. జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్కి గురి అయిన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ మీటర్కు కరెంటు సరఫరా కొనసాగుతూ ఉండగా సమీపంలో ఉన్న చెట్ల ఆకులు తినేందుకు వచ్చిన ఓ ఆవుకు షాక్ తగలడంతో ఘటన సంభవించింది. గమనించిన స్థానికులు ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. బహిరంగ ప్రదేశాలలో ప్రమాదకరంగా ఉన్న మీటర్లను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఏం లేదు, అక్కడ మా షాప్ ఉన్నది. షాప్ నుంచి చూసుకుంటా 2 ఆవులు ఉండే. తినంగా ఒక ఆవు ఆల్రెడీ షార్ట్ సర్క్యూట్ తోటి కింద పడిపోయింది. ఏమని చూస్తే ఈ కరెంటు పోల్కి ఆల్రెడీ పడిపోయింది. కళ్ళకి నీళ్ళు వేసుకుని పాలనతో కొట్టుకుంటుంది. మేము ముట్టుకున్నామంటే భయమై వెంటనే లైన్ మ్యాన్కి కాల్ చేసాం. సీజర్కి కాల్ చేయగా వెంటనే 5 నిమిషాలకి ఆఫ్ చేసేసాడు. లైన్ మొత్తం ఆఫ్ చేసేసి దీన్ని బయట చూస్తే ఆల్రెడీ చనిపోయింది. అక్కడ ఒక తొండ అయిపోయింది, సర్క్యూట్ అయ్యి లైన్ బంద్ అయిపోయినాక దీన్ని రోడ్డు మీద దిగినాం. తర్వాత లైన్ మ్యాన్ షాప్ లోపలికి పోయి అక్కడ మీటర్ కింద పడిపోయిందని చెప్పాడు. దాంతో షార్ట్ సర్క్యూట్ అయ్యి అనిపోయింది. అక్కడ మీటర్ ఎక్కడ జాగాలో మీటర్ అక్కడ కింద పడిపోయింది అన్న జాగాలో. దాని ప్రాబ్లం వల్ల మొత్తం ఆవి అనిపోయింది. అదే దాని ప్లేస్లో వేరే పిల్లలు కానీ ఆడుకునే వాళ్ళు ఉంటే ఎట్లుండన్న. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు జలాశయానికి గోదావరి జలాలను తరలిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్లోని
1456 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని నంది రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తున్నారు. నంది రిజర్వాయర్ నుంచి 2 జంట సొరంగ మార్గాల ద్వారా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్కు తరలించి అక్కడి నుండి మరో 4 బాహుబలి మోటార్లతో 9,450 క్యూసెక్ల నీటిని మిడ్మానేరు జలాశయానికి తరలిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా త్రాగునీటి అవసరాల కోసం ఈ నీటి తరలింపు ప్రక్రియ జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా గోదావరి జలాల తరలింపు ప్రక్రియను బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతాంగంపై వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తే ఇక్కడి మంత్రులు కొండగట్టు గిరి ప్రదక్షిణ పేరుతో సొంత డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజులు రైతులను అవస్థ పెట్టి ఆగస్టు వస్తున్న నేపథ్యంలో ఆగస్టు వరకు కూడా ఇప్పటి వరకు రైతన్నలు నీళ్లు లేవని నాట్లేసుకోలేదు. నాట్లు వేయకుండ్రి మేము నీళ్ళియము అని కూడా చెప్పిండ్రు. మళ్ళీ ఈ రోజు నీళ్ళు ఇస్తున్నారు. తాగునీటికి కూడా గోసపడే పరిస్థితి వస్తుందని బాపు కేసీఆర్ గారు ముందటే చెప్పారు. కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇప్పటికైనా ఈ నీళ్ళు ఇచ్చినందుకు సంతోషం. కానీ నీళ్లు ఆఖరి తడి వరకు రైతన్నలకు నీళ్లు ఇవ్వాలని కోరుకుంటానా. ఎవరు యాగాలు చేసింది బాపు కేసీఆర్ గారు, అపర భగీరథుడు. యజ్ఞాలు చేసింది బాపు కేసీఆర్ గారు. తెలంగాణను నీళ్లు గోస తీర్చింది బాపు కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చి యాగాడు తుమ్మిడిహెట్టి దగ్గర తుమ్ముతే నీళ్లు రాలేదు, లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలకు నీళ్లు రాలేదు. రైతన్నలు పడుతున్న గోస చూసి వరుణుడు కరుణించి ఎక్కడ యజ్ఞాలు చేసిరయ్యా, ఎక్కడ యాగాలు చేసిరు, మన కొండగట్టు దగ్గరికి గిరిప్రదక్షిణ చేసి చెప్పిండ్రు. నిన్న నుంచి కొడుతుంది వాన. ఇవాళ మళ్ళీ వాళ్ళు గిరిప్రదక్షిణ చేసి మేము గిరిప్రదక్షిణలు చేస్తే వచ్చినాయి అంటే ఎవరు నమ్ముతారు? వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లోని 3 ప్రభుత్వ పాఠశాలలు జలమయమయ్యాయి. స్కూల్ పరిసరాలు మొత్తం వర్షపు నీటితో నిండిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా స్కూళ్లను పరిశీలించిన సిపిఎం నాయకులు కల్లేపల్లి అశోక్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నప్పటికీ రాఘవాపూర్లోని 3 సర్కారు బడుల పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రావణ్, గ్రామస్తులు పాల్గొన్నారు. రాఘపూర్ ప్రభుత్వ పాఠశాలలో వర్షం కొడితే పిల్లల పరిస్థితి ఈ రకంగా ఉంది. చిన్న వర్షానికైనా ఇక్కడ నీళ్లు వస్తున్నాయి. ఈ 2 రోజుల నుంచి అంటే రాత్రి నుంచి కుడుతున్న ఈ భారీ వర్షానికి అసలు పిల్లలు లోపలికి వెళ్ళాలంటే, లేకపోతే లోపల పిల్లలు బయటికి రావాలంటే కూడా ఒక ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఇక్కడ ఉంది. గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు మట్టి కూడా పోయించడం జరిగింది. కానీ అది ఎక్కడ కూడా సరిపోయినట్టుగా కనబడుతుంది. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకొని ఇక్కడ ఏదైతే నీళ్లు బయటికి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా ఇక్కడ మోకాల బట్టి నీళ్లు రావడం వల్ల అసలు లోపలికి పంపించాలంటే కూడా భయం అవుతున్నది. ఈ పక్కన కూడా మొత్తం ఖాళీ ప్లేస్ ఉండడం, ఆ పొలాలు ఉండడం వల్ల లోపలికి పాములు, ఆ తేళ్లు కూడా వచ్చి ఆ పిల్లలను కాటేసే విధంగా ఉంది. కాబట్టి తక్షణమే ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా స్కూల్ను ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఈ విద్యాశాఖ మంత్రి కూడా ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి లేడు. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గరనే ఈ విద్యాశాఖను కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే స్కూల్లో ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు ఏంటనేది ఒక అవగాహన ఉండేది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుండి ఎల్లంపల్లి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పార్టీ శ్రేణులు, రైతులతో పంప్ హౌస్ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేదనుకున్న తరుణంలో కురిసిన భారీ వర్షానికి ఎల్లంపల్లి రిజర్వాయర్లో నీటి మట్టం పెరిగినట్టు తెలిపారు. దీంతో ఎల్లంపల్లి నీటిని వరద కాలువల ద్వారా మిడ్ మానేరుకు విడుదల చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జవాజీ హరీష్ తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో దంచికొట్టిన వర్షం, పొంగిపొర్లిన వాగులు, వంకలు, పలు ప్రాంతాలలో స్తంభించిన జనజీవనం. కొండగట్టులో వైభవంగా గిరి ప్రదక్షిణ, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు.
బాల సదన్ నుంచి 2 విద్యార్థినుల మిస్సింగ్, కేసు విచారణ చేపట్టిన పోలీసులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.